మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో తాత్కాలిక ఊరట లభించింది. కానీ వాస్తవానికి పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతుంది. ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఇజ్రాయెల్పై వరుస దాడులు కొనసాగిస్తూ ఉండగా టెల్ అవీవ్ సహా పలు నగరాలు లక్ష్యంగా మారాయి. మరోవైపు ఇరాన్లోని కీలక కేంద్రాలపై దాడులు కూడా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులు క్షణక్షణం మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటన ప్రపంచానికి తాత్కాలిక ఊరటనిచ్చిన నేలపై ఉద్రిక్తత మాత్రం తగ్గలేదు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు కొంత ఊపిరి పీల్చుకున్నాయి. చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా స్వల్పంగా కోలుకున్నాయి. కానీ ఇది తాత్కాలిక విరామమా లేక పెద్ద తుఫాన్కు ముందు నిశ్శబ్దమా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ఇజ్రాయెల్పై 78వ విడత దాడులు ప్రారంభించినట్లు ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. టెలవీవ్, డెమోనా, ఇలాట్ నగరాలతో పాటు పశ్చిమ ఆసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. మరోవైపు ఇరాన్లోని కీలక గ్యాస్, విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చోటు చేసుకున్నాయి. ఈ దాడుల వెనుక ఇజ్రాయిల్ ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత మాత్రం ఇంకా రాలేదు. ఇదే సమయంలో అమెరికా అధికారులు మరింత కీలక సంకేతాలిచ్చారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేసినా టెహ్రాన్లోని ఇతర లక్ష్యాలపై చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మొత్తంగా చూస్తే ట్రంప్ ప్రకటనతో కొద్దిసేపు ఉద్రిక్తత తగ్గినట్లు కనిపించినా వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉంది. మిడిల్ ఈస్ట్లో ఏ క్షణాలైనా పరిస్థితులు మళ్లీ ముదిరే అవకాశం ఉంది.